వెల్కమ్ టు ద మోస్ట్ సినిమాటిక్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో స్పిరిట్ ఒకటి. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తుండగా టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీలో డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే కీ రోల్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కనిపించనున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. ఇక రాశీ ఖన్నా నటిస్తోంది అని తెలియగానే ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ న్యూస్ను తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి విన్నర్గా నిలిచింది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఇక ఈ సినిమా ఫ్యామిలీస్ని విపరీతంగా అట్రాక్ట్ చేయడంతో పాజిటివ్ టాక్ అండ్ ఫెస్టివల్ సీజన్ ఇవన్నీ కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి వెంకటేష్ గారికి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా లేటెస్ట్గా మరొక ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. అది మరేంటో కాదు, కేవలం 7 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా 200 కోట్ల గ్రాస్ సాధించినటువంటి మొట్టమొదటి టాలీవుడ్ రీజనల్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి ముందు వరకు ఈ రికార్డ్ అల్లు అర్జున్ నటించినటువంటి అలా వైకుంఠపురంలో సినిమాపై ఉండేది. అయితే ఆ సినిమాని సైతం అధిగమించి ఫాస్టెస్ట్ 200 కోట్ల గ్రాస్ సాధించిన టాలీవుడ్ రీజనల్ ఫిల్మ్గా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పటికే మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిలిమ్స్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎలాంటి రికార్డ్స్ ఈ సినిమా క్రియేట్ చేస్తుందో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్తో మంచి ఫామ్లో ఉన్నటువంటి అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి గారి సినిమా అనగానే అనౌన్స్మెంట్ నుండే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. ఇక ఘరానా మొగుడు రౌడీ అల్లుడు సినిమాల స్టైల్లోనే చిరు మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా రూపొందిబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే మెగాస్టార్ ఇప్పటికే విశ్వంబర సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత దసరా సినిమా డైరెక్టర్తో మరొక సినిమా చేయబోతున్నారు. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయ్యాకే అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అవుతుందో లేదా వీటితో పాటే సైమల్టేనియస్గా ఈ సినిమాని మెగాస్టార్ కంప్లీట్ చేస్తారో చూడాలి. ఈ కాంబోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ప్రజెంట్ పుష్ప 2 సక్సెస్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో చాలా భారీ బడ్జెట్తో, ఇన్ఫాక్ట్ ఇండియాలోనే ఇప్పటివరకు లేనటువంటి వెరీ హై బడ్జెట్తో చాలా భారీగా రూపొందబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి త్వరలో ఒఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మరి దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల గ్రాస్ సాధించినటువంటి సినిమాలతో నటసింహం బాలకృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నారు. అయితే హిట్ టాక్తో ఫెస్టివల్ సీజన్లో కూడా డాకు మహారాజ్ సినిమా ఒక 100 కోట్ల గ్రాస్ అయితే సాధించింది, కానీ 100 కోట్ల షేర్ని మాత్రం సాధించలేకపోయింది. అది కూడా హిట్ టాక్తో. దాంతో ఫెస్టివల్ సీజన్స్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో కూడా బాలకృష్ణ గారు 100 కోట్ల షేర్ని సాధించలేకపోవడం అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాకుండా గతంలో కూడా 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో హిట్ టాక్ తెచ్చుకొని కూడా ఒక 100 కోట్ల షేర్ని సాధించడంలో ఫెయిల్ అయ్యారు బాలకృష్ణ గారు. అండ్ ఆ తరువాత మళ్లీ 2023లోనే దసరాకి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమాతో కూడా హిట్ టాక్ సాధించి సాధించలేకపోయారు బాలకృష్ణ గారు. దీన్ని నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
మరి ఫ్యూచర్లో బాలకృష్ణ గారు ఏ సినిమాతో ఒక 100 కోట్ల షేర్ని సాధిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. చూసారుగా ఇవాల్టి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ మూవీ అప్డేట్స్ ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ అప్డేట్ ఏంటో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి.